హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఇక ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను లీడ్ గా తీసుకుని సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని బడ్జెట్ కు వెనకాడకుండా నిర్మిస్తున్నారు. తెలుగు సినీ చరిత్రలో టాప్ బడ్జెట్ చిత్రాల జాబితాలో ఇది చేరబోతుంది. దీంతో పాటు అన్ని విషయాల్లో కూడా చాలా రిచ్ గా రికార్డులు నమోదయ్యేలా సైరా చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు అన్న విషయం తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో కీలక సన్నివేశం తర్వాత రాబోయే పాటను తెలుగు సినీ చరిత్రలో ఎప్పుడూ లేనంత గ్రాండ్ గా చిత్రీకరించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ పాట కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద సెట్టింగ్ ను వేస్తున్నారు. దాదాపు 1000 మంది డాన్సర్స్ తో పాటు మరో 1000 మంది జూనియర్ ఆర్టిస్టులను ఈ పాట కోసం వినియోగిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పాట చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటి వరకు రామ్ చరణ్ వినయ విధేయరామ చిత్రంలో చిత్రీకరించబడ్డ పాటలలో అత్యధిక డాన్సర్స్ పాల్గొన్నారు. దాదాపు 800 మంది డాన్సర్స్ తో బోయపాటి ఆ పాటను చిత్రీకరించారు. ఇప్పుడు ఆ పాటకు 1000 మంది డాన్సర్స్ తో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అమీర్ ఖాన్ లగాన్ సినిమాలోని చలే చలో సాంగ్ తరహాలో ఈ పాట ఉంటుందని, స్వాతంత్ర ఉద్యమ కాంక్షను పెంచే విధంగా ఈ పాట సాహిత్యం ఉంటుంది అనేసి అంటున్నారు. ఈ పాటలో చిరంజీవి, తమన్నా, నయనతార ఇంకా పలువురు స్టార్స్ మరియు డాన్సర్స్ ఈ పాటలో కనిపించబోతున్నట్లుగా సమాచారం. ఇక సైరా చిత్రంలోనే ఈ పాట హైలైట్ గా నిలుస్తుంది అనేసి సమాచారం. ఈ పాట రోమాలు నిక్కపొడుచుకునేలా నరాలలో దేశభక్తిని నింపే విధంగా ఉంటుంది అనేసి అంటున్నారు. మొత్తానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న సైరా చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.